నమస్తే. వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు నేను ఇప్పుడు బెంగుళూరులో ఉన్నాను కదా! సో, ఈరోజు ఏంటంటే మేమందరము ఫ్రెండ్స్, కజిన్స్ అందరూ కలిపేసి మేము వెళ్తున్నాము. స్నో సిటీకి వెళ్తున్నామనమాట. గర్ల్స్ డే ఔట్ అనమాట అందరిది. సో, అందుకనేసి చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎప్పుడు బెంగుళూరు వెళ్తుంటాను. కానీ ఇలాగ బయటికి రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే నార్మల్‌గా ఫెస్టివల్స్ కానీ లేకపోతే మ్యారేజెస్ అవన్నీ అటెండ్ చేశాను. కానీ ఇలాగ స్పెషల్లీ ప్లాన్ చేసేసి తిరగడానికి వెళ్దాము అనుకోవడం ఇవన్నీ ఫస్ట్ టైం అనమాట. సో, చాలా హ్యాపీగా ఉంది. ఈ స్నో సిటీ చాలా దూరంగా ఉంటదనమాట. అందుకని ఫస్ట్ మెట్రో తీసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్‌లో నాకు 15 మినిట్స్ పడుతుంది. ఆ తర్వాత మేము రీచ్ అవుతాం స్నో సిటీకి. సో, మీరందరూ కూడా వెళ్ళే ఉంటారు చాలా సార్లు. కానీ ఇది నాది ఫస్ట్ టైం అనమాట. అందుకని చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఎక్సైటింగ్ కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఫొటోస్, వీడియోస్‌లోనే చూసాను. బట్ రియల్‌గా ఎప్పుడు స్నో ఎంజాయ్ కూడా చేయలేదు. అలాంటిది ఇది ఆర్టిఫిషియల్ అయినా కూడా ఇది ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా! సో, మీతో అన్ని డీటెయిల్‌గా షేర్ చేస్తాను. అండ్ టికెట్ కాస్ట్ కూడా షేర్ చేస్తాను. సో, ఫస్ట్ యాక్చువల్లీ మేము 12:00కి స్లాట్ బుక్ చేసాము. 12-1 1 అవర్ అనమాట ఎంజాయ్ చేయడానికి. సో, 12:00కి మేము రాలేకపోయాము. కొంచెం లేట్ అయిపోయింది. ఒక 15 మినిట్స్. సో, 15 మినిట్స్ లేట్ అయింది కదా! మళ్ళీ లోపలికెళ్ళి ఆ జాకెట్స్, షూ అవన్నీ వేసుకుంటే ఇంకా టైం వేస్ట్ అవుతుంది. మన హాఫ్ ఎన్ అవర్ అక్కడే వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేసామంటే 12:00కి మాది ఎలాగా లేట్ అయింది కాబట్టి ఒక 1:00కి మేము తీసుకున్నాము. సో, అందుకనేసి ఇప్పుడు పైకైతే వచ్చేసాము. గేమ్ ఏరియా ఉంటది కదా! గేమింగ్ ఏరియా అక్కడికి వచ్చేసాము. మేము ఆడింది గేమ్ ఏమున్నాయా అంటే ఇది కనిపించింది. ఇది 4 మెంబర్స్ ఆడే గేమ్ అనమాట. సో, ఇలాగా డైస్ వస్తుంటుంది. ఫస్ట్ స్లోగా వచ్చింది. తర్వాత చాలా ఫాస్ట్‌గా వచ్చింది. ఆ డైస్ అన్నీ అలాగా పుష్ చేయాలి. మనకి ఎన్ని పాయింట్స్ వస్తే మనం విన్నర్ అనమాట. సో, అలాగా మేము మాది గ్రూప్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం మేము విన్నర్ అయిపోయాము. సో, మనకి ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి ఇక్కడ అలాగా గేమింగ్ ఏరియాలోనే టైం స్పెండ్ చేస్తున్నాము. సో, పిల్లలకి చాలా గేమ్స్ ఉన్నాయి. అన్నీ 100, 200, 500 అలా కాస్ట్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మేము ఆడుతున్న గేమ్ 100 అనమాట కాస్ట్. కానీ లేడీస్ మాత్రం ఇలా ఒకరోజు బయటికి రావాలి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ, సిస్టర్స్ కానీ, కజిన్స్ కానీ వాళ్ళందరితో ప్లాన్ చేయండి. ఎందుకంటే డైలీ లైఫ్‌లోని పనులుంటాయి. తర్వాత మ్యారీడ్ ఉంటే వాళ్ళకి హస్బెండ్స్‌ని ఆఫీస్ పంపించాలి. తర్వాత కిడ్స్ ఉంటే వాళ్ళతో డిఫరెంట్‌గా ఉంటది. డే అంతా వాళ్ళతోనే అయిపోతుంది. స్ట్రెస్‌గా ఉంటది. సో, అందుకనేసి ఏదో ఒక రోజు మాత్రం ఇలా ప్లాన్ చేయండి. చాలా హ్యాపీగా ఉంటది. డిఫరెంట్‌గా ఉంటది. మన రొటీన్‌తో ఒక డిఫరెన్స్ వస్తదనమాట. ఇలాగా ఒక డే బయట స్పెండ్ చేస్తే. ఇది మేము ఎక్స్‌పీరియన్స్ చేశాము. అఫ్కోర్స్ నేను అన్‌మ్యారీడే. బట్ మా సిస్టర్ అలాగే కజిన్స్ అందరూ మ్యారీడ్ ఉన్నారు కదా! సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేస్తుంటారు కదా! నాకు తెలుసు కదా! సో, అందుకని మీతో చెప్తున్నాను. సో, ఇదేంటంటే జూ అంట. లోపలికెళ్తే అన్ని యానిమేషన్స్ ఉంటాయి. భయపడతాము అని అన్నారు. అక్కడేదో వీడియో ఉంది కూడా. అంటే రియల్‌గా ఎవరైనా వెళ్ళి ఉంటే ఆ వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నారు. సో, ఇదేంటంటే ఇన్‌స్టాగ్రామ్ బ్యాక్‌గ్రౌండ్‌లోని ఫొటోస్ తీస్తారు. ఇది ₹100 అనమాట కాస్ట్. సో, ఇది మేమైతే ఏమి లోపలికి వెళ్ళలేదు. ఈ గేమ్ అయితే ట్రై చేశాను నేను.
బోర్డ్ ఉంది కదా! బోర్డ్‌కి తగిలి ఆ బాక్స్‌లో పడాలి. నాది 2 సార్లు పడింది. కాకపోతే ఏంటంటే, ఆ స్టిక్ ఉంది అక్కడ. ఆ స్టిక్ తగలకూడదనమాట. కానీ నాకు ఆ స్టిక్ తగిలేసింది. సో, అందుకే ఫౌల్ అయిపోయింది. అందుకే గిఫ్ట్ కూడా రాలేదు. కానీ చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. మళ్ళీ 200కి 5 బాల్సే అనమాట. 100 రూపీస్‌కి 2 బాల్సే. సో, నేను 200 తీసుకున్నాను 5 బాల్స్ వేయడానికి. కాకపోతే ఏంటంటే, గిఫ్ట్ రాలేదు. నేను అదే రాలేదు. అదే కొంచెం డిసప్పాయింట్‌మెంట్. కానీ చాలా స్లోగా ఎయ్యాలి. ఎంత స్లోగా ఏసినా కూడా వాళ్ళకి తెలుసు మనకి గిఫ్ట్ రాదని. అలా ఇక్కడ మాకు ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ మేము ఇక్కడ స్పెండ్ చేయాలి. సో, అందుకని గేమ్స్ అన్నీ ఆడేసాము. ఇంకేమేమి ఉన్నాయా అన్నీ చూస్తున్నాము. సో, ఈ ప్లాన్ ఏంటంటే ఎప్పటి నుండో చేస్తున్నాము. కానీ మళ్ళీ అందరినీ చూసుకొని టైమింగ్స్ అవన్నీ కూడా చూసుకోవాలి కదా! సో, అందరిది ఈరోజు కుదిరిందనమాట. అందుకనేసి ఈరోజు ప్లాన్ చేసుకున్నాము. సో, కింద స్నో సిటీ అనమాట. ఇది పైన గేమింగ్ చాలా డిస్టెన్స్‌లోనే ఉంది మా ఇంటికైతే. ఎందుకంటే మేము ఫస్ట్ మెట్రో తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ క్యాబ్‌లో వచ్చాము. చాలా డిస్టెన్స్‌లో ఉంది ఈ స్నో సిటీ అయితే. సో, టికెట్ కాస్ట్ వచ్చేసి మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాము. నార్మల్ డేస్‌లో అయితే 600 అనమాట పర్ పర్సను. కానీ వెడ్నెస్‌డే అయితే 400. సో, మేము వెడ్నెస్‌డే బుక్ చేసుకున్నాము. సో, మాకు 400 పడింది. అలాగా పైన స్పెండ్ చేసేసాము టైం అయితే అయిపోయింది. కిందకొచ్చేసాము ఇప్పుడు. సో, ఇప్పుడు ఇక్కడ జాకెట్స్, తర్వాత షూ, గ్లవ్స్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఇక్కడ ఇస్తున్నారు. సో, ఆ తర్వాత ఎంట్రన్స్‌లో కూడా ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారు. ఫోటో అయితే తీసింది ఆ అమ్మాయి. ఆ ఫోటో మాకు ఇవ్వలేదు. మేబీ వాళ్ళ గురించి వాళ్ళు యూజ్ చేసుకోవడానికేమో. వావ్! చాలా బావుంది. లోపల రాగానే చల్లగా ఉంది. తెలుస్తుందనమాట. ఆ తర్వాత జాకెట్స్ వేసుకున్నామని ఇంకా మాకు చలి అయితే వేయలేదు. కాకపోతే ఆ షూ వేసుకున్నాము. అయినా కూడా లాస్ట్‌కి ఇంకా వెళ్ళిపోతున్నాము అనంటే కొంచెం కింద అంటే తడిగా తెలుస్తుండాలనమాట. లేకపోతే ఇంకా బానే ఉంది. ఇక్కడ మా ఫ్రెండ్ స్లైడ్ చేస్తుంది. ఆ తర్వాత నేను కూడా ఉన్నాను. స్లైడ్ ఉంది కదా! ఫుల్ మజా వచ్చింది. 2 టైమ్స్ స్లైడ్ చేశాను. కాకపోతే ఆ స్లైడింగ్‌ది ఉంటది కదా! అది మనమే తీసుకొని మోసుకొని వెళ్ళాలనమాట. పైకి వెళ్ళాలి. సో, అది కొంచెం బాలేదు. కాకపోతే అక్కడ ఒక అతనున్నారు. అతను అంటే మనకి ఆ స్లైడ్ ఆ పైన కూర్చోబెట్టేస్తే ఇంకా మనం వచ్చేస్తాము. అదొకటి నచ్చలేదు నాకు. ఎందుకంటే మనం కొంచెం నడవడం కూడా కష్టం కదా లోపల. అది తీసుకొని మళ్ళీ పైకెళ్ళాలంటే అందుకే 2 టైమ్సే వెళ్ళాము. ఈ మౌంటైన్ ఉంది కదా! నేనేదో పెద్ద అంటే మనం వెళ్ళిపోవచ్చు. ఆ పైకి నేను వెళ్ళిపోతాను అనే థాట్‌లో ఉంటాననమాట. కానీ ఒక స్టెప్ కూడా ఎక్కలేకపోయాను. ఉల్టా నాకు తగిలింది కూడా. ఇంకా నయం ఎక్కువ తగలలేదు. అంటే ఎంత ఈజీ కనిపిస్తదో అంత ఈజీ ఉండదా? సో, అలా జడ్జ్ చేయకూడదు. వెళ్ళిన తర్వాత తెలిసింది. నేను ఒక స్టెప్ కూడా పైకి ఎక్కలేకపోయాను ఆ రోప్ పట్టుకొని. కానీ ఫోటోగ్రాఫర్ ఫోటోస్ తీస్తుంటుంటే ఏదో ఒక పోజ్ ఇచ్చేసాను. కానీ చాలా కష్టము. ఐస్ ఉంది కదా! స్లిప్ అయిపోతుంది ఆ కాళ్ళైతే నావి. సో, ఇప్పుడు ఆ టెంపరేచర్ ఇంకా పెంచేసాడనమాట. అందుకే మేము క్యాప్స్ కూడా పెట్టేసుకున్నాము. చలి ఎక్కువైంది. అంటే పెద్దోళ్ళకి అంత ఉండదులే. కానీ చిన్న పిల్లలు కొంచెం చలి ఎక్కువగా అనిపిస్తది. కానీ ఆ సాంగ్స్ వేసిన తర్వాత ఆ మాహోల్, ఆ బ్యాక్‌గ్రౌండ్, ఆ స్నో చూసారా? అసలు ఆ కెమెరా కూడా అంత క్యాప్చర్ అంటే నేను క్లియర్‌గా చేయలేకపోయాను వీడియో. ఎందుకంటే అంతా వచ్చేసిందనమాట. మంచు పడింది కెమెరా మీద. సో, అందుకనేసి క్లారిటీ లేదు.
ఏదో పెద్ద ప్యాలెస్ ఉంది కదా! సో, ఈ ప్యాలెస్‌లో కూడా ఒకసారి వెళ్లి చూశాను. ఇక్కడ కింద కూర్చున్నాను కదా! అక్కడ నేను స్లిప్ అయిపోయాను. ఎందుకంటే ఫుల్ ఐస్ ఎక్కడ పడితే అక్కడ ఐస్ ఉంది. అందుకే చూసుకొని వెళ్ళాలి ఎవరైనా వెళ్తే మాత్రం. ఎందుకంటే ఆ ఎంజాయ్‌మెంట్‌లోని అటు ఇటు చూసుకోకపోతే మళ్ళీ కాళ్ళు చేతులు ఏమైనా ఇరగడం అవన్నీ అవుతాయి. మీరు చూసారు కదా నాకెలా తగిలిందో. కాకపోతే హెడ్‌కి ఏం తగలలేదు. కానీ భయమేసింది తగలగానే. సో, ఈ స్నో మ్యాన్‌తో కూడా కొన్ని సెల్ఫీలు, ఫోటోలని తీసేసుకున్నాను. సో, చాలా బావుంది. ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. అంటే మనకి ఫోటోస్ కావాలి అనంటే చాలా ప్యాలెస్ ఉంది చూసారు కదా! అక్కడ ఫోటోగ్రాఫర్ మాకు ఫోటోస్ తీశాడు. సింగిల్ ఫోటోస్. అలాగే ఇంక చాలా ఉన్నాయి. సో, ఈ స్నో సిటీలోని టికెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కువే అనిపించింది. 600 అంటే ఎక్కువే. స్టిల్ పోనీ వెడ్నెస్‌డే ప్లాన్ చేసి 400కేనా ఓకే. కానీ ఇంకోటి ఏం నచ్చలేదు అనంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా! 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ వాళ్ళకి కూడా ఫుల్ టికెట్ అనమాట. అంటే మనకి 600 అయితే వాళ్ళకి 600 అది బాలేదు కదా! ఎందుకంటే చిన్న పిల్లలు ఎంత ఎంజాయ్ చేసేస్తారు. అసలు నడవడమే కష్టము. చాలా కష్టం మీద అటు ఇటు కాళ్ళు పెట్టి నడుస్తున్నారు. అలాంటిది ఏం ఎంజాయ్‌మెంట్ ఉంటది చిన్న పిల్లలకి. ఆహ్ ఫస్ట్ లైటింగ్ ఉండాలి కదా! తర్వాత టెంపరేచర్ పెంచేశాడు. ఆ తర్వాత ఏం చేశాడనంటే అన్ని లైట్స్ ఆఫ్ చేసి డిస్కో లైట్స్ ఆన్ చేశాడు. సాంగ్స్ సౌండ్ పెంచేశాడు. సో, ఇక్కడ అందరము డాన్స్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఖాళీ కూడా అయిపోయింది. కానీ మా గ్రూప్ అయితే ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఫుల్ డాన్స్‌లేస్తున్నాము. ఎంజాయ్ చేస్తున్నాము. నాదొక సోలో పెర్ఫార్మన్స్‌ది రీల్ ఒకటి షేర్ చేశాను. మీరు చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉంది. అలాగే ఇక్కడ మనకి యూట్యూబ్‌లో కూడా ఉంది. సోలోగా ఇక్కడే నేను ట్రై చేశాను. సో, మేమైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఫుల్ డాన్స్‌లేస్తున్నాం అనమాట. ఎందుకంటే పెద్ద సౌండ్ పెట్టి సాంగ్స్ వేస్తుంటే ఇంకా డాన్స్ వేసేయాలనిపిస్తుంది. సో, నా ఫ్రెండ్ అంటుందనమాట. రోజు ఆ వంటలు చేసుకొని, పనులు చేసుకొని అదే రొటీన్ అనమాట. సో, ఇలాగ ఏదైనా రావాలి అప్పుడప్పుడు అనేసి అంటుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు చూసారు కదా! ఫుల్ డాన్స్‌లనమాట. ఆ అబ్బాయి ఇంకా లైట్స్ ఆఫ్ చేసేసి ఇంక వెళ్ళండి అనే వరకు మేమున్నాము. సో, ఇప్పుడేంటంటే అందరం బయటకొచ్చేసాము. ఫోటోగ్రాఫర్ ఫోటోస్ తీసాడనమాట. సో, మనకి ఎన్ని ఫోటోస్ తీసుకుంటే అంటే మన ఇష్టము. 200 ఫోటోస్ మనం తీసుకున్నాం అనుకో 200కి ఎంత కాస్ట్ అవుతుందో అది పే చేసేయాలి. సెపరేట్ అనమాట. సో, అదే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఫోటోస్ సెలెక్ట్ చేస్తున్నారు. అది తీసుకున్న తర్వాత ఇంక బయటికి వెళ్ళిపోతాము. టైం అయితే ఇప్పుడు 3:30 అవుతుంది. లంచ్ టైం అయితే ఆల్మోస్ట్ దాటేసింది. కానీ ఇక్కడికొచ్చాము లంచ్ చేయడానికి. ఈ రెస్టారెంట్ పేరొచ్చేసి ఆహార్ అన్‌లిమిటెడ్ ఫుడ్ అనమాట. అంతా నాన్ వెజ్జే. సో, ఫస్ట్ చిల్లీ చికెన్ ఒకటిచ్చారు. ఆ తర్వాత చికెన్ గ్రేవీ ఇచ్చారు. అలాగే చికెన్ ఫ్రై కూడా ఇచ్చారు 3 ప్లేట్స్‌లోని. సో, నాకు చికెన్ అంత నచ్చదు కాబట్టి నేనైతే సైడ్ చేసేసాను అన్ని ప్లేట్స్. ఒకటి చికెన్ ఫ్రై ఒకటి ఉంచాను. చికెన్ గ్రేవ్ కొంచెమే తిన్నాను. అంతగా ఇష్టం ఉండదు చికెన్ అంటే. ఆ తర్వాత 2 టైప్స్ ఆఫ్ బిర్యానీ ఇస్తారు. ఫస్ట్ చికెన్ బిర్యానీ అనుకుంటాను. పీసెస్ మేము వేసుకోలేదు. ఓన్లీ రైసే వేసుకున్నాము. ఆ తర్వాత దొనే బిర్యానీ ఉంటది కదా! బెంగుళూరు ఫేమస్. అది కూడా వేశారు కొంచెము. ఆ తర్వాత ఇంకా మనకి ఎంత కావాలో అంత వేస్తారు అడిగితే మాత్రం. ఆ తర్వాత ఇంకా రైస్, సాంబార్ అవన్నీ కూడా ఉన్నాయి. పెరుగు అవన్నీ. కానీ మేము అవన్నీ ఏం తీసుకోలేదు. జస్ట్ 2 టైప్స్ ఆఫ్ బిర్యానీ తినేసి వచ్చేసాము. మాది లంచ్ అయితే అయిపోయింది. టైం ఇప్పుడు 4:30 అవుతుంది. 3:30-4:30 అక్కడ లంచ్ దగ్గర అయిపోయింది. నెమ్మదిగానే ఇచ్చేసరికి తినేసరికి ఆ టైం అయింది. సో, ఈ ఏరియా ఏంటో మాత్రం ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు గర్ల్స్ అయితే. ఆ డ్రెస్సులు చూడండి ఎక్కడ పడితే అక్కడ డ్రెస్సులు, ఆ తర్వాత ఇయర్ రింగ్స్, నెక్ పీసు చాలా బాగుంది. షాపింగ్ ఏరియాలా ఉంది. కానీ ఇప్పుడు టైం లేదు. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు. మళ్ళీ ఆ పిల్లలకి నించోబెట్టి ఆ షాపింగ్ చేసే టైం లేదు. ఎందుకంటే చాలా దూరం ఇంటికి వెళ్ళాలి. సో, అందుకనే జస్ట్ అలాగా బయట నుండి చూసేసి మీకు చూపిస్తున్నాను. हाँ जी, हाँ कलकत्ता लगा हमने कोटी। సో, ఇప్పుడు మేమైతే మళ్ళీ మెట్రో దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుండి మళ్ళీ మెట్రో తీసుకొని మళ్ళీ క్యాబ్ ఆర్ ఆటో తీసుకొని ఇంటికి వెళ్ళాలి.
ఈరోజు ఈ డే అవుట్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎంజాయ్ చేసాము. ఈ వ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్